జూనియర్ ఎన్టీఆర్. అతని పేరుకే జూనియర్, కానీ అతను యాక్షన్లో సీనియర్. ఒక 2 years 3 years ఉన్న కరెక్ట్గా ఐడియా లేదు. రామ్ గోపాల్ వర్మ గారు, ద లెజెండ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతూ, ఐ థింక్ టెంపర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకుంటా, ఎస్, అప్పుడు అతను మాట్లాడుతూ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుకే జూనియరు, కానీ నటనలో సీనియర్ ఎన్టీఆర్ని మించిన నటుడు అని చెప్పాడు. అయితే అప్పట్లో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది వ్యతిరేకించారు. అయితే కొంతమంది కూడా డిస్కషన్ చేయడం ప్రారంభించారు, ఏంటి అంత నటుడా అంత గొప్ప నటుడా అని. ఏమో ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అయితే నేను ఒకటి మాత్రం చెప్పగలను, జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు, మీకు ఏ సందేశం ఏ డౌట్ అక్కర్లేదు. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దానికి నిన్న జరిగిన సంఘటనలో ఆయన మాట్లాడిన విధానం, ఆయన రాబోయే సినిమాలు, వీటిలన్నిటిని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ చెప్పే ముందు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీఆర్ గారు, అతను త్రిబుల్ ఆర్ సినిమా హిట్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా అతనికి పేరు వచ్చింది. తర్వాత సోలోగానే చెప్పాలి, ఎందుకంటే రాజమౌళి లేరు కాబట్టి. రాజమౌళి గారు లేకుండానే అతను సినిమా తీసాడు కాబట్టి అది 670 కోట్లు కలెక్ట్ చేసి దేవర సినిమా, అది కూడా హీ గాట్ సక్సెస్. అయితే ఆ సినిమా తర్వాత ఏ సినిమా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వార్ టూ ప్రారంభమైంది. ఆ వార్ 2 ప్రారంభం నాకు చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి దాన్ని అక్కడ ఆపేద్దాం. ఇక మ్యాటర్కి వద్దాం. మన జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్న వాళ్ళ బావర్ది గారి సినిమా నార్నే నితిన్ గారు, అతను మ్యాడ్ స్క్వేర్ సినిమాలో అతను ఒక యాక్టర్, ఆ సినిమాకి డైరెక్టరు కళ్యాణ్ శంకర్ గారు, ఆ సినిమా ప్రొడ్యూసరు నాగవంశీ గారు ఎన్టీఆర్ గారితో అరవింద్ సమేత తీశారు సినిమా. సరే, ఆ చనువుతో అతను ఈ మీటింగ్కి వచ్చారు, ఈ విజయోత్సవానికి. ఎవరు? ఎన్టీఆర్ గారు. మరి అందరూ కూడా ఆ విజయోత్సవం స్టార్ట్ అయిన తర్వాత, ఏది మ్యాడ్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ కోసం. ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన స్పీచ్ ఇప్పుడు ఇంట్రెస్ట్గా చాలా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏం మాట్లాడారు చాలా క్లుప్తంగా చెబుదాం. ఆయన చాలా మాట్లాడారు కానీ క్లుప్తంగా చెబుదాం. ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ఫస్ట్ మాట్లాడటమే, నా అభిమానులకి పాదాభివందనం, శిరస్సు వంచని వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. ఓకే, అయిపోయిన తర్వాత అతను మరి ఆ సినిమా గురించి మాట్లాడారు కదా, వాళ్ళ బావర్ది గురించి మాట్లాడారు. వాళ్ళ బావర్ది ఎవరు? నార్నే నితిన్. ఇంటర్వ్యూగా చెబుతా ఉన్నారంటే, నాకు పెళ్ళైనప్పుడు ఇటు చాలా చిన్నోడు, ఈడు ఎవరో నార్నే నితిన్, మ్యాడ్ స్క్వేర్లో హీరో, వన్ ఆఫ్ ద హీరో. ఇటు చాలా చిన్నోడు, చాలా సిగ్గుపడుతూ ఉండేవాడు. అలాంటిది ఈడు ఒక 4 ఏళ్ళ క్రితం వచ్చి బావగారు నేను సినిమాలో నటిస్తాను అన్నాడంట. మరి ఎన్టీఆర్ గారు నువ్వు వచ్చారా, నీకు ఎంకరేజ్ చేస్తానని చెప్పలేదంట. ఒరే, సినిమా ఇండస్ట్రీ చాలా కష్టం, అది చాలా కాంపిటీషన్ ఉంటుంది, నువ్వు తట్టుకోగలవా? తట్టుకుంటే నువ్వు వచ్చాయి, నీ సావు నువ్వు సావు, నాకు మాత్రం ఎలాంటి బాధ్యత ఉండదు, నువ్వు ఏదైనా తట్టుకొని నిలబడితే నేను వస్తా తప్ప నేనుగా నీకు ఏ పుషప్ ఇవ్వను అని చెప్పాడంట. సరే, అలాగే అతను సినిమాల్లోకి వచ్చి కొంచెం మెల్లగా నిలదొక్కుంటున్నాడు అతను. ఓకే, ఇది మంచి పరిణామం. మరి ఎన్టీఆర్ గారు తను రాబోయే సినిమాలు ఏంటి, తను ఎలా చేయబోతున్నారు, ఇవన్నీ కూడా పంచుకున్నారు. చాలామంది అభిమానులు అతన్ని మన అదుర్స్ 2 చేయమని అడిగారు. ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, అదుర్స్ చేయాలని నాకు ఉంది, కానీ కామెడీ చేయడం చాలా కష్టం, పైగా ఈ ప్రస్తుతానికి ట్రెండ్ కామెడీ లేదు, కానీ అదుర్స్ 2 కంపల్సరీ చేస్తాం అని చెప్పారు. ఇక్కడే మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకుందాం. అదుర్స్ ఒక గొప్ప సినిమా, అసలుకి ఎవ్వరు కాదనలేరు. అసలుకి ఎన్టీఆర్ని గొప్ప నటుడిని చేసిన సినిమాల్లో అదుర్స్ 2 ఒకటి. అసలుకి అద్భుతమైన నటన, అద్భుతమైన వాయిస్ మోల్డేషన్, అద్భుతమైన బ్రాహ్మణ్ స్లాంగ్, చెతక్కుటలు పడేశాడు, అంత అయిపోయింది, పగిలిపోయింది అంతే దానికి. ఇక తర్వాత ఆయన రాబోయే సినిమాల గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. ఏ సినిమాలు? చాలామంది అడిగారంట దేవర 2 ఉందా లేదా అని. అక్కడే చెప్పాడు, మ్యాడ్ స్క్వేర్ సినిమా దగ్గర, ఆ విజయోత్సవం దగ్గర చెప్పాడు, దేవర 2 ఉంది, అది ఎవ్వరు మీరు డౌట్ పడాల్సిన లేదు, స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. అయితే మధ్యలో ఈ వార్ 2 రావడం వలన కొంచెం స్లో చేసామని చెప్పారు. ఇందా చెప్పే కదా వార్ 2 గురించి చెప్తానని. నాకు ఎందుకు భయం వేసిందంటే, ఎందుకు డౌట్స్ ఉన్నాయంటే వార్ 2 గురించి, ఆ వార్ 2లో హీరో కానీ విలన్ కానీ అక్కడ ఉన్న అతను ఎవరు? హృతిక్ రోషన్, చాలా హైట్ ఉంటారు. ఇక డ్యాన్స్ అంటావా, ఎన్టీఆర్ ఇద్దరు ఈక్వల్గా చేస్తారు. ఇక నటన అంటావా,
మీకు ఏ డౌట్ అక్కర్లేదు. ఎన్టీఆర్ గారు ఒక స్టెప్ పైనే ఉంటారు నటనలో. అది ఎన్టీఆర్ గారి స్టామినా అంటే. అప్పుడు నాకు ఆ విషయంలో భయమే లేదు. అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక సౌత్ ఇండియా సింహం, ఒక నార్త్ ఇండియా సింహం రెండూ కలిసి తెర మీద కనిపిస్తే ఎలా ఉండిద్దో చూడాలి మనం. అదే వార్ 2, వార్ 1, వార్ 2 వాళ్ళిద్దరు కలిపే వార్ 2. సరే, దాని గురించి కూడా ఎన్టీఆర్ గారు చెప్పారంట. ఇక తర్వాత ప్రశాంత్ నీల్ గారి సినిమా గురించి చెబుతున్నారు. మీ అందరికీ తెలుసు, KGF 1, KGF 2, తర్వాత మన ప్రభాస్ గారితో కూడా తీశారు అతను. ఈ డైరెక్టర్ గురించి కూడా చెబుతున్నారు. ఇది కూడా అద్భుతమైన సినిమా, మీరు ఏమీ కంగారు పడొద్దు. అభిమానులందరూ కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా నా సినిమాలు ఉంటాయి. నేనంతా మీకోసమే కష్టపడతా, నేనంతా మీకోసమే చేస్తా. మీరందరూ హ్యాపీగా వెళ్ళండి, ఇంటికి మీరందరూ ప్రశాంతంగా వెళ్ళండి అని ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెబుతూ ఉన్న మధ్యలో మ్యాడ్ స్క్వేర్ సినిమా అతను గురించి ఆ డైరెక్టర్ చెప్పే కదా, కళ్యాణ్ శంకర్ గారు అని, అతను గురించి కొద్ది పొగిడాడు. ఇతను బాగా చేస్తున్నాడు సినిమాలని. అతను కొంచెం వచ్చేసి మరి ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు, పైగా సీనియర్ యాక్టర్ కదా అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. అతను పడిపోతే వద్దని చెప్పాడు. అసలు మేము మీకు ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్ అంటే జస్ట్ మేము యాక్టర్లోనే, మీరు కాళ్ళకి నమస్కారం పెట్టాల్సి వస్తే ప్రతి ఒక్క అభిమాని ఫస్ట్ అమ్మానానికి పెట్టండి, వాళ్ళు లేకపోతే మనం ఎవరూ లేవు. అందుకు నేను ఈ వీడియో చేశాను. ఎన్టీఆర్ గారికి ఉన్న సంస్కారం అది, ఎన్టీఆర్ గారికి ఉన్న అద్భుతమైన కామన్ సెన్స్ అది. మేము మళ్ళీ చెబుతున్నాం, మొట్టమొదటి హీరో అతను. అభిమానులు జాగ్రత్తగా వచ్చారు, జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళండి, మీ అమ్మా నాన్నలు ఇంటి దగ్గర ఎదురు చూస్తారు అని చెప్పిన మొట్టమొదటి హీరో. అందుకే నాకు ఎన్టీఆర్ గారు అన్నా, మన తెలుగు హీరోలన్నా చాలా అభిమానం. మన తెలుగు హీరోలకి మానవత్వం ఉండిద్ది. సరే, ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు. ఏంటది మళ్ళీ చెబుతున్నాను. మనకిప్పుడు త్వరలో రాబోయే సినిమా వార్ 2. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కాదు, ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 కాబోతుంది ఎన్టీఆర్ వార్ 2తో. వార్ 2 వస్తుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మౌ సినిమా వస్తుంది. ఆ తర్వాత దేవర 2 ఉండిద్ది. ఆ తర్వాత మర్చిపోయాను, నెల్సన్ అని అతనితో కూడా ఒక సినిమా రెడీ అవుతుందంట. చూడాలి, అయితే ఇంకా క్లియర్ అవ్వలేదు. ఆ తర్వాత అదృష్టం ఉండిద్ది ఉన్న సందర్భాన్ని బట్టి. ఇది ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారు ఆయన సినిమాల గురించి ఆయనే రివీల్ చేసుకున్న న్యూస్ సమాచారం. ఏమైనప్పటికీ ఈ న్యూస్ అంతా చూసిన తర్వాత అభిమానులకి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. నమస్కారం.